వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. బైబిల్లోంచి ఇప్పుడు మనం నేర్చుకున్న వాక్యం, చదువుకున్న వాక్య భాగం ఏంటంటే 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. పోయిన వారం మీకు ఈ మాటను మీకు జ్ఞాపం చేశాను. అపెల్లాకు అనే వ్యక్తి యోగ్యుడైన మనుష్యుడు అని చెప్పాను. మరి అలాగనే మనం దైవ గ్రంథంలోంచి రూతు యోగ్యురాలు అని జ్ఞాపం చేశాను. ఇక్కడ సామెతల గ్రంథాన్ని కూడా టచ్ చేశాను మీకు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని మనం జ్ఞాపం చేసుకున్నాం. యోగ్యురాలు అనగా పెనిమిటి అనగా ప్రభు అయిన క్రీస్తు వరుడు, సంఘము అనగా మరి వధువు. అయితే పెనిమిటికి యోగ్యురాలు కిరీటం. మనము ఎవరమంటే పెండ్లి కుమార్తెము లేక వధువు సంఘానమే. మనము యోగ్యులుగా ఉంటే ఆయనకి కిరీటం. మనం దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం 360 దినాలు 63 దినాల్లోనికి మనం వచ్చాం. ఒక 2 దినాలు ఉన్నాయి, సంవత్సరం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరంలో 12వ మాసంలోనికి వచ్చాం. ఈ సంవత్సరం 52వ వారంలోనికి వచ్చాం కదా. మనం ఒక కొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. పాత సంవత్సరము, పాత జీవితము, పాత బ్రతుకు ఇడిచిపెట్టి క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. మన జీవితాలలో పాత జీవితంలో ఉండే అయోగ్యమైన మన ప్రవర్తన, అయోగ్యమైన భక్తి జీవితము, అయోగ్యమైన ప్రార్థన లేమి, అయోగ్యమైన పరిశుద్ధత లేని జీవితము ఇడిచిపెట్టి యోగ్యమైన దేవుడికి యోగ్యమైన వధువుగా మనము సిద్ధపడాలి అని దేవుని వాక్యాన్ని పెట్టి మీకు జ్ఞాపం చేస్తున్నాను. పాత దినాలు ఎలా గడిచిపోయి కనీసం రాబోయే కొత్త సంవత్సరంలోనైనా సరే వరుడైన క్రీస్తుకు వధువు సంఘమైన మనము యోగ్యమైన బిడ్డలుగా, యోగ్యమైన వధువు సంఘముగా మనము సిద్ధపడాలి అని దేవుని వాక్యాన్ని పెట్టి మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. క్రొత్త సంవత్సరం వచ్చేసరికి అందరూ సంఘాలలో చేసుకోవాల్సిన ప్రార్థన జీవితం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా నేను ఎలా బ్రతికాను, 1. 2, నేను దేవుళ్ళో ఎలా నడిచాను, 2. 3, దేవుడి కొరకు నేను ఏం చేశాను. ఈ తాళి వేసుకోవాలి. మనం ఏం చేయలేదా? మనం ఇక్కడి నుంచి ఏం చేయాలంటే, నాయనా కనీసం నూతన సంవత్సరంలో సరే నేను ఒక నూతనమైన తీర్మానం కలిగి నీకు యోగ్యమైన వాడిగా, యోగ్యమైన దానిగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని ఒక తీర్మానంతో దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఇల్లు కనిపిస్తుంది మనకి. మీకు చాలాసార్లు ఆ ఇల్లుని గురించి జ్ఞాపం చేశాను. ఆ ఇంటి పేరు చక్కని పేరు కదా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము ఒకసారి 13వ వచనాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 13వ వచనం చదువుదాం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఆ 10వ అధ్యాయము 13వ వచనములో 2 ఇల్లులు కనిపిస్తున్నాయి. చెప్పండి, ఎన్ని ఇల్లులు అంట? 2 ఇల్లులు.
అందులో ఒక ఇల్లు యోగ్యమైన ఇల్లు, మరో ఇల్లు అయోగ్యమైన ఇల్లు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన సబ్జెక్టు పేరేడు చెప్పండి, యోగ్యమైన. నేను ఏమాత్రం కూడా సబ్జెక్ట్కి దాటి పక్క కానీ ఆ పక్కని ఈ పక్క వెళ్ళే పరిస్థితి రాదు. ఒక వెళ్ళవలసి వచ్చినా మళ్ళీ దానికి మళ్ళా సబ్జెక్ట్లోనికే వచ్చే ముగించడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే యోగ్యమైన. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇల్లు ఏ ఇల్లు అంటే యేసుప్రభువు వారు చెప్పారు, మీరు ఆ ఇంట్లో ప్రవేశించండి, ఆ ఇల్లు యోగ్యమైనది అయితే సమాధానం కలుగుతుంది, ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీ దగ్గరికి తిరిగి వస్తుంది. దీన్ని ఇదే వాక్య భాగాన్ని ఎన్నో విధాలుగా ఉదాహరించవచ్చు, ఎన్నో రకాలుగా ప్రసంగించవచ్చు. అది కానీ మనకి కావలసిన సందర్భానికే ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 ఇల్లు కనబడుతున్నాయి. 2 ఇల్లు ఏంటంటే, ఒకటి యోగ్యమైనది, 2 అయోగ్యమైనది. ఇప్పుడు యోగ్యమైన ఇల్లు మంచిదా, అయోగ్యమైన ఇల్లు మంచిదా? యోగ్యమైన ఇల్లు మంచిది అన్న వాళ్ళందరూ ఒకసారి చేయిపైకి ఎత్తండి ఒకసారి. అంటే కొంతమంది ఎత్తలేదంటే యోగ్యమైన ఇల్లు మంచిది కాదనమాట, అంతేనా? సరే దించేయండి. అయోగ్యమైన ఇల్లే మంచిది అన్న వాళ్ళు చేయొద్దండి, ఒక్కరు లేరు కదా. అంటే మీరు అందరూ ఏం కోరుకుంటున్నారంటే యోగ్యమైన ఇంటిగా ఉండాలని కోరుకుంటున్నారు, అంతే కదా. యోగ్యమైన ఇంటిగా ఉండాలని కోరుకుంటున్నారు, మంచిది, చాలా సంతోషం. మనకి క్రిస్మస్ ఆరాధనలు జరిగినాయి. ఇంకా జరగబోయే ఇంకా చివరి ఏకైక పండుగ మనకి ఏదంటే నూతన సంవత్సర ఆరాధన. ఈ నూతన సంవత్సర ఆరాధనకి మన ఇల్లులు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి? శుభ్రాలు చేస్తారు. మీరు ఒక చేతితో శుభ్రాలు చేస్తూ మరో చేతితో కదా బైబిల్ పట్టుకొని పరుగులెత్తారు కదా. మరి ఎక్కడెక్కడున్న బూజులు దొలగొట్టి ఎక్కడెక్కడ ఉన్న మురుకంతా కూడా ఏం చేశారు? కడిగి ఎక్కడెక్కడున్న సామాన్లన్నీ కూడా తీసి దులిపి దొలగొట్టి కడిగి శుద్ధి చేసి అలంకరించారు. ఇంకా రేపు కూడా అలంకరించే వాళ్ళు ఉంటారు, ఎల్లుండి కూడా చేసిన వాళ్ళు ఉంటారండి. మొత్తం మీదకి 31వ రాత్రికి జనవరి ఆరాధనకి మన ఇల్లు ఎలాగా ఉండాలంట? దగదగలాడాలని మన ఆలోచన. మీది పూరుపాకైనా, పెంకిటిల్లు అయినా, డాబైనా, ఆల్టక్కతో మేడ మీద మేడ కట్టిన ప్రతి ఇంటికి తగినట్లుగా ఏం చేసుకుంటారు? ఇంటి పని చేసుకుంటారు. ఇంటి పని చేయకపోతే పక్కోళ్ళు కూడా అంటారు, ఏ అమ్మ ఇంటి పని చేయవా అంటారు. అందుకని ఓపిక లేకపోయినా సరే ఇంటి పని చేయడానికి ఇరుగు పొరుగులను అడగడమో లేదా తన కూతురిని కోరంపుకోవడమో ఎవరో ఒకరు బతిమాలుకొని ఇంటి పని ఏం చేస్తుంటారు? శుభ్రం చేసుకుంటారు. ఎందుకు శుభ్రం చేసుకుంటారు అంటే, శుభ్రం చేసుకున్న ఇల్లులన్నీ కూడా ఒకలాగా అంతాయి, శుభ్రం చేయని ఇల్లులన్నీ కూడా ఎలాగ అంతాయి? ఒకలాగా అంతాయి. శుభ్రం చేసి ఇల్లు దగదగలాడుతూ ఉంటాయి, అది ఏ ఇల్లు అయినా సరే. శుభ్రం లేని ఇల్లు ఎలా ఉంటాయి చెప్పండి సరే, అది ఇంకా చిరాకు ఉంటుంది. అయితే మనసుకి ఏమనిపించదంటే, మనకు నూతన సంవత్సరం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో పండగ వాతావరణం అందరూ ఇంట్లో ఉంటాం కనుక మనతో పాటు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, మనం శుభ్రంగా నీట్గా ఉంటాం. అందంగా ఆ పండగ ఆచరణ చేయడానికి బాగుంటుందన్న ఆలోచనతో చేసుకుంటారు. అక్షరార్థంగా చేసుకునేట్లకి తప్పేం కాదు. ఇంటి శుభ్రం చేసుకోవడం, ఒంటి శుభ్రం చేసుకోవడం అన్నీ అవసరమే, చాలా మంచియే, తప్పేం కాదు.
అయితే శుభ్రాలు చేయడం వలన మనకేమనిపిస్తుందంటే నా ఇల్లు ఏమైపోయింది అనుకుంటాం, యోగ్యమైనది. అంతే కదా. ఏ ఇల్లు అయితే శుభ్రాలు దొలగొట్టుకొని పెయింటింగ్ వేసుకొని కదా, శుభ్రం కడుక్కొని అందంగా తయారు చేసుకొని జనవరికి దడదలాడింతారో, నా ఇల్లు ఎలా ఉందనుకుంటాం అంటే వాళ్ళకి అందంగా ఉంది పర్వాలేదు అనిపించుకుంటాం. చూసిన వాళ్ళు కూడా అనిపిస్తుంది. అయితే శుభ్రం చేయడంలో ఉండే మనకుండే ఆలోచన, వాక్యాన్ని అనుసరించి ఆలోచన ఏంటంటే, మన ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నామంటే యోగ్యమైన దానిగా ఉండాలని కోరుకుంటున్నాం. మంచిది. కొంతమంది చేయలేకో ఏ కారణం చేతో ఏదో సంథింగో చేయలేరు, అది అయోగ్యంగానే కనిపిస్తుంది. కాబట్టి ఉన్నంతటలో ఓపిక లేనంతటలో చేస్తూ ఉంటారు కదా. ఈ మావిడల నాగమణి గారికి ఆవిడ ఓపికే లేదు పాపం చేయడానికి. ఆవిడ ఏదో చేసేస్తుంది నా ఇంటికి. ఏదంటే ఏదో చెప్తే కొంచెం ఏదో శుభ్రం అవుతుంది, ఏదో చేసుకున్నాం పండక్కి అనే ఒక ఆలోచన, అవగాహన కదా. ఆమె చేసేంత ఓపిక ఆమె దగ్గర ఏమీ లేదు. అలాగున్న చాలామందికి ఆ పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఏం చేయాలంటే ఇల్లు యోగ్యమైన దానికి అలంకరించుకుంటాం. ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద బిందులు ఇవన్నీ ఉండి అదే అవన్నీ దింపేసి శుభ్రంగా పావడం మొత్తం మీద చాలా పెద్ద పని ప్రారంభించేవారు. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇప్పుడు అలా పని చేస్తున్నారు. మొత్తం ఎలాగైతే నూతన సంవత్సరానికి మన ఇల్లు ఏం చేయబడాలంటే ఒక నూతనంగా మార్చబడాలని ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇల్లు ఒప్పుడు చేశారో చేయెత్తండి ఒకసారి, అబద్ధం ఆడకుండా. ఇప్పుడుకి ఇల్లు ఒప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా చేయి పైకెత్తండి ఒకసారి. ఇల్లు మేము ఒప్పుడు చేసామంటే బాగా ఎత్తండి, బాగా నాకు కాపాడాలి కదా. చాలామంది ఒప్పుడు చేశారు. రేపు ఎల్లుండిలో మొత్తం మీద ఒప్పుడు చేస్తారు, మిగతా వాళ్ళు దించేయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దులగొట్టడము, అది చేయడము, ఈ చేయడము, ఆ చేయడం, ఏదో చేయడం కదా. సరే, రైట్. అంటే మన కంటికి మన దృష్టికి అది యోగ్యంగా ఉండాలని, అంతే కదా. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, అది అక్షరార్థమైన ఇల్లు. బైబిల్లో ఏమన్నాడంటే మోసే దేవుడు ఇండ్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు, తుదముట్టుకు అమ్మా చివరికి తుదముట్టుకాడంటే మనమే ఆయనకి ఇల్లు. ఇప్పుడు ఎవరో ఇల్లు అంటే అబ్బాయిలు మీరు విన్నారా లేకపోతే మాట్లాడుకున్నారా? విన్నారు నా మాటలు. మనమే ఆయనకి ఇల్లు, మనమే ఆయనకి ఇల్లు. నేను ఎక్కువ శాతం ఆడవగా చూడడం కారణం చెప్పమంటారా? మీకు చూస్తే ప్రసంగం పాడైపోతుంది నాకు. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడుకోవడం, సోదెట్టుకోవడం ఇయ్యే ఉన్న ప్రసంగం పాడైపోద్దని మీకు చూడండి. నేను ఎక్కువ ఉన్న సత్యం చెప్తున్నాను. ఒకసారి సురేష్ అడిగాడు నన్ను, అయ్యగారు ఎందుకంటే ఎక్కువ అలా చూస్తారా మగా చూడరంటే, అప్పుడు మ్యాటర్ చెప్పాను, అది కరెక్ట్ అన్నాడు ఆయన. అందుకే చూడకపోవడం కారణం, చూస్తే పాడైపోతుంది ప్రసంగం. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. నేను చాలాసార్లు చెప్పాను. ఎవరాలు బెరయా సంఘస్థులు ఏం చేసేది తెలుసా? లేఖనాలను వాళ్ళు పరిశోధించడంలో ప్రవీణులంట. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వాక్యము దేవుడు పోతుందా. కాబట్టి ఎవరు అంటే మనము ఆయనకి ఇల్లు, మనం ఆయనకి ఇల్లు. మనం ఉండడానికి ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నామో, అది యోగ్యమైన దానిగా కడిగి పవిత్రపరుస్తున్నామో, అలాగే మనము మన ఇల్లు అయినా మనం ఉండడానికి, ప్రభు మనకు ఉండడానికి, మనం ఉండడానికి మన ఇల్లులు ఉన్నాయి, అన్ని శుభ్రం చేసుకుంటున్నాం. ప్రభువు మనలో ఉండడానికి మనము ఆయనకి ఇల్లు కనుక, మనము ఆయనకి ఇల్లు కాబట్టి మనము కూడా ఏం చేయబడాలంటే శుభ్రం చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పాత సంవత్సరములో పట్టిన బూజులు, పట్టిన సీడ, పట్టిన దుమ్ము, అర్థమైందండి? ఇంటికి ఎలాగైతే పడుతుందో
అక్కడక్కడ పెచ్చులు రాలిపోవడం. ఇంతకుముందు ఎల్లకొంపలు కదా, మన ఎల్లకొంపలు ఎల్లేసుకుంటేవారు కదా, సున్నం. ఎలాగైతే మనలో లోటుపాట్లు ఉన్నాయో మన ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న లోటుపాట్లన్నీ దుమ్ము, బూజు కదా, ఎత్తు పల్లాలు, లోపాలు అన్నీ కూడా శుద్ధి చేసుకొని ఏం చేసుకోవాలో తెలుసా, మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరములో కొత్త బట్టలు కట్టుకుంటాం. కొత్త బట్టలు కట్టుకుంటే మనకు ఎంత ఆనందం అంటే ఎంత సంతోషం. ఎందుకంటే కొత్త బట్టలు వేసుకున్నాం కనుక మనకు తెలియకుండానే నూతనమైన ఆనందం మనలో కలుగుతుంటుంది. ఏం వేసుకున్నాం? కొత్త బట్టలు వేసుకున్నాం. నీ శరీరానికి నీవు కొత్త బట్టలు వేసుకుంటే నీకు సంతోషం. దేవుడికి కూడా సంతోషం ఉంటుంది. ఎప్పుడంటే మన హృదయం కూడా ఏం చేయబడాలంటే నూతనంగా మార్చబడాలి, కొత్తగా మార్చబడాలి. ఒక కొత్త జీవితం, కొత్త తీర్మానం కలిగి మనం కూడా మార్చే, మన హృదయాన్ని మార్చడాన్ని బట్టి ఆయన ఒక కొత్త వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా ఆయన కూడా మనం పెట్టి ఏం చేస్తాడు చెప్పండి? సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంవత్సరం మారినా బతుకు అదే బతుకు అనేది కరెక్ట్ కాదండి కదా. సంవత్సరం మారినా అదే బతుకు కాదు. సంవత్సరం మారినప్పుడు సంవత్సరంతో పాటు మన జీవితం కూడా ఏం చేయబడాలి? మారాలి. మనం ప్రతి సంవత్సరం ఒక ఎదుగుదలను కోరుకుంటాం, అక్షరార్థమైన ఎదుగుదల కదా. అలాగే ఆత్మ సంబంధం ఎదుగుదల కూడా ఏం చేయాలంట? కోరుకోవాలి. కాబట్టి మనమే ఆయనకి ఇల్లు కనుక, ఇల్లు అయితే మన ఇంటిని ఏం చేయబడాలంటే మనం శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి కదా. ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి. ఇంటి పని గురించి చెప్పాలంటే మనకు పెద్ద తెలదు అబ్బాయి, మగవాళ్ళు మనకు తెలదు. ఆడవాళ్ళు బాగా తెలుసండి. వాళ్ళు పామిగాడే పోతుంటారండి, తుడిచిగాడే తుడుతుంటారండి, దులగొట్టుగాడే దులగొడతారండి, కడిగేగాడే కడుగుతారండి. వాళ్ళు చేసే పని కూడా మనం ఉన్నాం అనుకోండి, మనకు పిచ్చెక్కిపోతుంది. మనకి నిజం చెప్తాను నేను, నాకు మాత్రం పిచ్చెక్కిపోతుంది, చెప్పేస్తున్నాను కదా. పామిగాడే పోతారండి, దులగొట్టుగాడే దులగొడతారండి. ఎందుకంటే వాళ్ళు బాగా మనసంతా వర్క్ దాని మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలా ఉండాలంటే చాలా శుభ్రంగా ఉండాలండి. టక్కు టిక్కు టైప్ పనిచేయాలి, వాళ్ళకి చాలా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు. కాబట్టి మనలోంచి కూడా దేవుడు కోరుకుంటుందని కొత్తదనం కోరుకుంటున్నాడు. ఒకడు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాయనా నన్ను పట్టి పీడిస్తున్న ఈ బూజులన్నీ తొలగించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. బూజులనగా ఏంటి? పాపం. గూళ్ళు గడెత్తనే నాయన, గూళ్ళు గడెత్తనే, గూళ్ళన్నీ కూడా ఏం చేయి? తొలగించని ప్రార్థన చేస్తున్నాడంట. పాస్టర్ గారు అలకిందాడంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పాస్టర్ గారు అలకిందాడు. ప్రతి వారం అదే ప్రార్థన అంట. ఏదంట? నాకు పట్టి పీడిస్తున్న ఈ బూజులు, ఈ గూళ్ళు ఏం చేయి? తొలగించండి. పక్షులు వచ్చి, పిట్టలు వచ్చి, పురుగులు వచ్చి ఏమి చేస్తున్నాయి? గూళ్ళు పెడేస్తున్నాయి. కాబట్టి ఈ గూళ్ళన్నీ నాలో తొలగించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. ఇలా చాలా వాళ్ళ ప్రార్థన చేశాడు. ఏ వారం కూడా అదే ప్రార్థన మారతలేదండి. అప్పుడు ఆ పాస్టర్ గారు అంట, నాయనా అని పైకి లేపి, నువ్వు ఎన్నాళ్ళ తొలగొట్టుకోమన్నా నీకు గూళ్ళు అన్నాలు అలా గూళ్ళు ఉంటాయి నాయనా. గూళ్ళు తొలగొట్టమని కాదు ప్రార్థన చేయవలసింది, గూళ్ళు పెట్టే పురుగులు ఉంటాయి, ఆ పురుగుని చంపేయని ప్రార్థన చేయి. ఆ గూడు పెట్టే పురుగు చచ్చిపోయిందనుకో, గూడు ఇంకా పెట్టదు. కాబట్టి పాపము నిన్ను ఏళ్తుంది చూసావా, ఆ ఏళ్తున్న పాపం అనే పురుగుని చంపెత్తే నీ తల మీద గూడు పట్టదు. ఇంకా నీ తలలో, నీ తలంపుల్లో గూడు కట్టుకొని ఆ పాపం నిన్ను పట్టి పీడిస్తుంది. గల కారణం ఏంటంటే ఆ పాపం అనే గూడు ఆ పురుగుని చంపదలేదు. కాబట్టి దేన్ని చంపేయాలంటే ముందు పురుగుని చంపితే గూడు ఇంకెందుకు పెడుతుంది? గూడు పెట్టదు కదా. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ఈ యొక్క 2024 చివరి ఆదివారంలో నుండి ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఆ గూడులు పెడుతున్న పురుగును సచ్చునుగాక. భక్తిలో పెరగకుండా, ప్రార్థనలో పెరగకుండా, ఆరాధన క్రమం రాకుండా, ఏమంటే దేవుని భాగం దేవుడికి ఇవ్వకుండా, దేవుడిలో ఉండవలసిన విధానంగా ఉండకుండా, పరిశుద్ధతను పోగొట్టుకొని, ఏమండి దేవుడికి అయోగ్యమైన ఇల్లుగా కాకుండా యోగ్యమైన ఇంటిగా మార్చబడదుము కాక. అది ఒకటి యోగ్యమైన ఇల్లు, రెండోది అయోగ్యమైన ఇల్లు. కాబట్టి కడగబడిన ఇల్లు యోగ్యమైన ఇల్లు, కడగబడని ఇల్లు చెప్పండి ఏమి ఇల్లు అంట? అయోగ్యమైన ఇల్లు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారండి. ఏం చెప్పారంటే, మరి 4 విత్తనాల గురించి చెప్పాడు ఆయన. చెప్పండి, విత్తనాలు చల్లి అంట. 4 విత్తనాల్లో ఒకటి ఏంటంటే త్రోవ పక్క పడ్డదంట, ఒక విత్తనమేమో రాతి నెలపై పడ్డదంట, ఒక విత్తనమేమో ముళ్ళ పొదలో పడ్డదంట, ఒక విత్తనమేమో మంచి నేల మీద పడ్డదంట. మనకు అన్నీ వద్దు కానీ ఇప్పుడు ఈ చెప్పిన తర్వాత శిష్యులందరూ కూర్చొని యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా ఈ ఉపమానం భావం ఏంటో మాకు చెప్పమన్నాడు. అప్పుడు 4 విత్తనాల గురించి వరుసపడి చెబుతూ అందులో ఒక విత్తనం గురించి చెప్పిన విషయాన్ని మీకు టచ్ చేసి ముగిస్తాను నేను. ఆ విత్తనం ఏంటి అంటే చూడండి, బైబిల్ గ్రంథంలోంచి అదే మత్తయి రాసిన సువార్త, ఒకసారి క్షమించండి, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. రైట్. మంచి నేల మీద మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, మంచి నేల మీద విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూడండి, 4 రకాలుగా పడ్డ విత్తనాలు, 4 రకాలుగా చెప్పాడు ఆయన. 4 రకాల్లో ఒకటి మంచి రకం. అది ఏ రకం అంటే మంచి నేల మీద పడ్డది. ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని గూర్చి శ్రీని చెప్పాడు కదా, అసలు ఎంత పదవి ఉన్నా ఆ పదవికి మంచి అనేది ఆ పదవికి ఆ వ్యక్తికి లేకపోతే ఎంత పదవి ఉన్నా అయోగ్యత, దానికి విలువ లేదు కదా. అసలు నువ్వు ఎంత ఉన్నవాడవైనా, ఎంత పెద్ద మనిషివైనా, ఎంత జాబ్ కలిగినోడవైనా, మంచి అనే 2 మాటలు ముందు నీకు అప్లై చేయబడితే నీ జీవితం అంతా ధన్యత. దాన్ని అనుసరించే మాట మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మంచి నేల మీద పడిన వారు ఎవరనగంటే ఏంటి, యోగ్యమైన మనసుతో అంట వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారంట. ఎవరు యోగ్యమైన వాళ్ళంటే చెప్పబడే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినంట. ఆ విన్న వాక్యాన్ని అవలంబించి ఫలిస్తేనంట వాళ్ళు ఎవరంటే యోగ్యమైన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి వాక్యం చెప్పే దారి వాక్యముదే, మనము చేస్తున్న దారి మందే అన్నట్టుగా కాకుండా మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేయగలిగితే యోగ్యమైన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. యోగ్యమైన వారుగా అవ్వాలంటే ఒకటే మార్గం ఏంటంటే వాక్యాన్ని వినాలి. అదని చెప్తున్నాను. స్త్రీలైనా పురుషులైనా వాక్యాన్ని వినాలి, విని దాన్ని అవలంబించాలి. అవలంబించి ఏం చేయాలి చెప్పండి? ఓపికతోని ఫలించాలి. అలాగూ ఫలించిన వారంట యోగ్యమైన ప్రవక్తను గలవారుగా మార్చబడతారంట. వాళ్ళు ఇల్లు యోగ్యమైన ఇల్లుగా మార్చబడద్దంట. ఆ యోగ్యమైన ఇల్లుగా మార్చబడితే ఆ యోగ్యమైన ఇల్లును పెట్టి ఆ ఇంటికి ఏం కలుగుతుందంటే సమాధానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను దేవుని సేవకుడిగా, మీ ఆత్మీయ తండ్రిగా, మీరు నాకు ఆత్మీయ బిడ్డలుగా నేను దేవుని కోరుకునేది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మన ప్రతి కుటుంబం కూడా ఒక యోగ్యమైన కుటుంబంగా మార్చబడాలని దేవుని సేవకుడిగా
నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున యోగ్యమైన వారిగా ఇంటిగా ఉండగలిగితే మన ఇంటి మీదకి సమాధానము కలుగునుగాక. కాబట్టి మనం ఏం చేయబడతామంటే ఒక తీర్మాన హృదయంతో, తీర్మాన మనసుతో ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో ఏం చేయబడదామంటే ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరం అడుగు పెట్టక మునిపే, దేవా నా వస్త్రాలతో పాటు నా ఇంటితో పాటు నా హృదయం కూడా ఏం చేయబడాలి, శుద్ధి చేయ ప్రభువా. నేను మంచి నేల మీద పడిన విత్తనం వలె యోగ్యమైన దాన్ని కానీ ఫలించాలి ప్రభువా అని, యోగ్యమైన ఇంటిగా మార్చబడాలి ప్రభువా అంటే దేవుడు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కనిపిస్తుందండి. ఎస్తేరు యోగ్యురాలుగా ఎంచబడద్ది. ఎవరికి బదులుగా? వస్తేకు బదులుగా యోగ్యురాలుగా ఎంచబడద్ది. ఇప్పుడు వస్తే అనే వ్యక్తి అయోగ్యురాలు కదా, ఆవిడ అయోగ్యురాలు కాబట్టి ఆమె ఎడనాడబడ్డది. ఎస్తేరు యోగ్యురాలు కాబట్టి ఆమె రాజు చేత ఆకర్షించబడ్డది. ఆమె యోగ్యురాలుగా మార్చబడ్డ గల కారణం ఏంటంటే 6 నెలలు 2 రకాల తైలముతో ఆమె పోషించబడుద్ది. ఒక్కసారి వచ్చిన చదవండి, అది 12 నెలలు మొత్తం మీద. 6 నెలలు, 6 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి, 6 మాసాలు చూడండి. 6 మాసాలు గోపరస తైలముతోను 6 మాసములు 6 మాసాలు సుగంధ వర్గములతోను. మొదటి అధ్యాయం 19వ చదువుతుంది, చదువమ్మా. 12 అండి, 12వ వచనం, రైట్, చదువు. స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునంతకు పోవారు. చాలు. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే గోపరస తైలము ఎన్ని నెలలంట? 6 మాసములు. 6 మాసాలు గోపరస తైలముతోను 6 మాసములు 6 మాసాలు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ కొరకైన మరి వేరు పదార్థములతోను. చూడు, 6 మాసాలు ఎన్ని మాసాలు మొత్తం? 12 మాసాలు 2 రకాల తైలముతో ఆమె ఏం చేయబడుతుందంటే పెంచబడ్డది. 6 నెలలు కలిపి ఎన్ని? 12 నెలలు. 12 నెలలు అంటే ఏంటి? సంవత్సరం నిండేసరికి వంతు వచ్చిందంట. వంతు వచ్చినప్పుడు రాజు దగ్గరికి అందరూ తేపడ్డారు. రాజు దగ్గరికి అందరూ ఏం చెప్పడ్డారంట? తేపడ్డారు. అందరూ రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. చాలు. మనకు కావలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్త్రీలు అందరికంటే ఎవరంట? ఎస్తేరు మాత్రమే రాజు చేత దయాదాక్ష్యం పొంది అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తేకు బదులుగా రాణిగా నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ అందరు స్త్రీల్లో చూడండి 12 మాసాలు ఆమె పడిన సిద్ధపాటులో ఆమె ఏమైపోయిందనంటే యోగ్యురాలుగా మార్చబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. మార్చబడ్డదంటే ఆమె యోగ్యురాలుగా మార్చబడ్డది. మీకు ఆ మాట కావాలంటే 19వ వచనంలో కాపాడద్ది. అంటే అంత సమయంతో టైం చాలదని టైము నేను చేస్తలేదు. అది మరి చివరి లైన్లో కాపాడద్ది. చదువుతావా? 19వ వచనం చివరి లైను. మరియు వస్తే కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. వస్తీ కంటే యోగ్యురాలు. వస్తీ కంటే యోగ్యురాలు ఎవరు అంటే చెప్పండి, ఎస్తేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు లెక్కలు పెట్టుకోండి, ఇది ఎన్నో నెల? ఇది 12వ నెల కదా. ఈ 12వ నెలలో రాజు దగ్గరికి తేపట్టదు ఎవరంటే ఎస్తేరు. ఇప్పుడు 12వ నెలలో కొత్త సంవత్సరంలో మనం కూడా దేవుని సన్నిధిని కనబెడతాం కదా. మనం కూడా మన బట్టలు చూసుకొని, మన శరీరాలు చూసుకొని కదా, మన ఇంటిని చూసుకొని,
మనం మురిసిపోతాం, ఒకరింటిని చూసి ఒకరు కూడా మురిసిపోతాం, ఒకళ్ళ బట్టలు చూసుకొని ఒకరు మురిసిపోతాం. చాలా మంచిది కదా, నీ బట్టలు బాగున్నాయి అంటే నీ బట్టలు బాగున్నాయి కదా, మంచిది, సంతోషం, వేసుకోండి. కాబట్టి ఎలాగైతే సంతోషిస్తామో మనల్ని పెట్టి ఈ 12వ మాసము ఈ వచ్చేసరికి ఈ 12వ మాసములో రాజు సన్నిధికి తేబడతాం మనం. అంటే అర్థమయ్యే భాష ఏంటంటే నూతన సంవత్సరంలోనికి చివరి రోజులోనికి మనం నూతన సంవత్సరం ఆరాధనలోనికి మనం పాలు పొందినప్పుడు మనం కూడా ఏం చేయబడాలంటే మన బట్టలతో పాటు మన హృదయాలు కూడా దేవుడికి ఎలా ఉండాలంటే ఇంపుగా కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో మనం యోగ్యురాలుగా ఎంచబడాలి. కట్టుకో, ఎంత రేటు బట్టలు కట్టుకుంటావు కట్టుకో, ఎంత మంచి బట్టలు వేసుకుంటావు వేసుకో, తప్పేం కాదు, వేసుకో. కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో మనము యోగ్యమైన ఇల్లుగా, యోగ్యురాలుగా మార్చబడాలి. కాబట్టి నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే నూతన సంవత్సరంలో ఒక యోగ్యమైన ప్రవక్తన కలిగి, యోగ్యమైన పద్ధతి కలిగి, మాట తీరు కానీ, కంటి చూపు కానీ, చేస్తున్న పనులు కానీ, ప్రార్థన జీవితం కానీ, వాక్య జ్ఞానము కానీ కదా, అన్ని విషయాల్లో కూడా ఒక యోగ్యమైన ప్రవక్తన కలిగి ప్రభువులో తీర్మాన హృదయంతో మనం ఉండగలిగితే ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం జీవించాలి. మన ఇల్లులు ఎంత శుభ్రం చేసుకున్నామో, అలాగే మన ఒంటికి ఎంత మంచి బట్టలు ధరించుకోబోతున్నామో, అలాగే దేవుడు సంతోషించినట్లుగా మనము మన పెనిమిటి లేకపోతే మన దేవుడు, మన ప్రభువుకి, మన ప్రియుడికి, మన వరుడికి యోగ్యురాలుగా ఉంటే ఆయనకి మనం కిరీటంలాగా ఉంటాం. మరి యోగ్యమైన ఇంటిగా ఉంటావో, ఇంకా అయోగ్యమైన ఇంటిగా ఉండాలనుకుంటున్నావో, ఒక తీర్మానం మనసుతో మనం ప్రార్థన చేసుకుంటూ ఎస్తేరు వలె ఒక 12 మాసాలు వచ్చేసరికి ఆమె పరిపూర్ణమైన యోగ్యురాలుగా మార్చబడినట్లుగా మనం కూడా ఈ 12వ మాసంలో మంచి యోగ్యమైన వారిగా మార్చబడాలి. కారణం ఏంటంటే అక్టోబర్ మాసం మొదలుకొని దేవుడు అద్భుతమైన దేని యొక్క వాక్యముల ద్వారా మనతో ఎంతో బలపరిచి, ఎంతో భద్రపరిచి, ఎన్నో విషయాలు మాట్లాడి, ఎంతో వాక్యముతో ఉతక స్నానం చేయించి ఆ అక్టోబర్లోంచి డిసెంబర్లోకి వచ్చిన తర్వాత ఈ క్రిస్మస్ కొడుకుల్లోంచి కూడా ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఆత్మీయంగా ఎంతగానో దేవుడు మనల్ని బలపరిచాడు. నిజంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ధన్యులు. ఎక్కడెక్కడెక్కడ రాకపోవచ్చు, కానీ వాళ్ళ పరిస్థితులు బట్టి, పరిణామాలు బట్టి, ఏవో సంథింగ్ కారణం పెట్టి మానేయచ్చు. కొంతమంది కావాలని మానేస్తారు, వాళ్ళ విషయాలు మనకి తెలియదు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, చాలా అదృష్టవంతులుగా ఎంచాను. ఆరోగ్యం పోగోక, శరీరం ఎక్కించబోక, రాళ్ళ పరిస్థితులు వేరా, వారిని నేనేమంటలేదు. కానీ కొంతమంది సోమరి వాతావరణం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి చెప్తున్న విషయం ఏంటంటే, నిజంగా ఇక్కడి నుంచి అయినా సరే నీ జీవితాన్ని ఒక పరిపక్వం చెందిన దానిగా, యోగ్యమైన వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, నేను యోగ్యమైన దానిగా ఉంటాను, యోగ్యమైన వాడిగా ఉంటానని ప్రార్థించి, పౌలు అపిల్లాకు గూర్చి సాక్ష్యం చెప్పినట్లుగా, ఇదిగో సొలొమోను యోగ్యురాలు భార్య గూర్చి సాక్ష్యం చెప్పినట్లుగా, ఇదిగో ప్రభువైన దేవుడు యేసయ్య యోగ్యమైన ఇల్లును గురించి చెప్పినట్లుగా, ప్రభువైన యేసయ్య యోగ్యమైన ఇత్తనం గురించి చెప్పినట్లుగా, ఇదిగో ఎస్తేరు యోగ్యమైన దానిగా కనిపించినట్లుగా, రూతు యోగ్యమైన దానిగా కనిపించినట్లుగా, మనందరం కూడా ఈ పాత సంవత్సరంలో పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో యోగ్యమైన ప్రవక్తన కలిగిన వారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ మోకరిందాం. ఎందుకంటే చివరి వారం కాబట్టి, ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని ధ్యానిస్తూ చివరి వారం కాబట్టి, నాయన నన్ను ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే నీ దృష్టిలో నేను ఒక యోగ్యమైన దానిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ప్రభువా అని ఒక తీర్మాన హృదయంతో దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందరూ దయచేసి మోకాల మీదకు వచ్చి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు మన దృష్టిలో